హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ట్రాక్టర్ బ్లాగ్స్. ఇవాళ మన బండికి అయితే రూటర్ గేర్లు పోయినాయి ఫ్రెండ్స్. దీన్ని వేయించడానికి మల్లంపల్లి అయితే పోతున్నాం. ఇప్పుడు ముందరున్న బంకు వాడికి పోయి డీజిల్ కొట్టించుకొని మల్లంపల్లి పోవాలి. ఇంకొకటి స్టీరింగ్ ప్రాబ్లం ఉన్నది, ఒకటి ఆయిల్ సీల్ పోయినట్టున్నది, ఒకటే సైజ్ గుండుతుంది. ఇది ఇప్పుడే ఉంటాయి దీనికైతే. ఇక బండి స్టేట్గా అయితే అసలే పోతలేదు. ఇగో స్టీరింగ్ తిప్పుతూనే ఉండాలి, ఒకటే సైడ్ పోతుంది. ఇగో నచ్చే ఇగో అటే 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 పోతుంది. ఇక బండి అయితే ఒకటే సైడ్ మొత్తం. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ పోవాలి. ఇక 10 కిలోమీటర్ పోయినాక అక్కడ రిపేర్ చేయించుకొని రావాలి. ఇక 10 కిలోమీటర్ నాకు జుక్కలు అవపడతాయి పోయి. ఇక ఈ లారీ ఒకటి దాటాలి. ఇది ఒకటి వెనకాల రూటర్, దాని బాబు గేర్లు పోయినాయి. ఇక అది వేయించుకోవాలి. ప్లస్ ఏంటిదంటే ఇంకొకటి స్టీరింగ్ బాబుతే ఆయిల్ సీల్ పోయినాయి, దాన్ని వేయించుకోవాలి. ఇక మెల్లగా పోవాలి. ఇక బంకు వరకు పోయినాక డీజిల్ వేయించుకొని ఇక అటు నుంచి అటు తెంగేయాలి. ఇక కింద మీద అప్పుడైతే బంకు దాకా వచ్చిన ఒకటే, ఇక లెఫ్ట్ సైడ్ ఒకటే సైడ్ గుంజుతాను. ఇదైతే పోయి డీజిల్ కొట్టించుకొని ఇక తెంగేయాల్సిందే. ఇక మనం 500 ఫీట్ చేసి ఒట్టు వీడియో తీయాలి. ఇక డీజిల్ కొట్టించుకున్నాం. ఇక చక్క మల్లంపల్లి పోవాల్సిందే. ఇక మన అదృష్ట శాతం ఏంటంటే ముందు నుంచే లారీయో ఏదైనా హెవీ వెహికల్స్ రాకుండా ఉంటే అదే చాలు. ఇక మనకు ఎచ్చలు ఇంకొక 150 మీటర్స్ అయితే మనం ఇక హైవేకి చేరుతాం. ఇక అటు నుంచి వెళ్ళి షాప్ కాడ పెట్టేస్తే ఇక వాడ చూసుకుంటాడు. ఇక అంతా మళ్ళీ వచ్చిందిరా. ఇక దుమ్ము అయితే ఘోరంగా అంటే ఘోరంగా లెత్తాను దీని మీద అయితే. అన్ను కొంచెం మెల్లగా రా అన్న, పెళ్ళి కాలేదు. ఇక ఆగేదే లేదు, ఇక దొరికేదే లేదు అసలే. ఇక దంచాల్సిందే. ఇక రోడ్డు మొత్తం మనదే, తొవ్వంతా మనదే. ఇక అటే పోతుంది ఒకటే సైడ్. ఇక ఘోరం అంటే ఘోరంగా ఉన్నాయి పరిస్థితి. మెల్లవరు మెల్ల మెల్ల తోని మాట్లాడి ఎంత అయింది ఏంటి కథ అని ఇది చేసి బండిగా రోడ్డు పక్కకు పెట్టేసినాం. ఏమైనా పని ఏమైనా ఉంటే చిన్న చిన్న సామాన్లు రాసిండు, అవి తీసుకొని రావాలి. ఇక అంతవరకు ఉన్న లోపల ఒక బండి ఉన్నది, అది పోయిన తర్వాత మన బండి చేస్తాడట. అన్నకు తాళం చేసినా ఇక మన పనికి పోవాలి. చలో ఇక మనం ఏమేమి తీసుకు రావాలో ఇక అదంతా తీసుకొని రావాలి. ఇక చిప్పాయ, పెద్ద బేరింగు, ఆయిల్ సీలు, ఈ చిన్న బేరింగు, మధ్యలో బేరింగ్, ఇది ఛాంబర్ ప్యాకింగు, అనా బండు, ఈ లోపల బేరింగు. అంటే ఇది అరిగింది మొత్తం. ఇక కొత్తది అంతా. ఇక అన్న అయితే విప్పుతాండు దాన్ని, స్క్రూ డ్రైవర్ పానాలు బట్టి ఇక మెల్లగా విప్పుతాండు. ఇక మెల్లగా విప్పినాక లోపల ఏముందో చూడాలి. ఇక మా ఆయన అయితే ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది మామ. మొత్తం
మొత్తం గడ్డలు గడ్డలే ఇక ఆయిల్. ఇక చూడండి మా ఆయిల్ ఎట్లున్నారు, ఘోరం అంటే ఘోరం ఉన్నది మొత్తం ఆయిల్ అయితే. గడ్డలు గడ్డలు చిన్న బేరింగు దీని లోపల పోయినట్టుంది. ఆయిల్ మాత్రం ఘోరం అంటే ఘోరం పరిస్థితి. ఇక మా ఆయిల్ స్కూల్ డ్రైవర్ కొట్టి గెలుపుతున్నా. అయితే బండి ఇక గ్యారేజ్లో పెట్టిన అన్న వచ్చిండు, ఇక ఇప్పిండు. మొత్తానికి ఆయిల్ అయితే మొత్తం ఘోరం అంటే ఘోరం ఉన్నది ఆయిల్ పరిస్థితి అయితే. మొత్తం గడ్డలు గడ్డలు అయితే కింద పడ్డది మా. ఇగో మీకు చూపెడతా, ఇగో ఆయిల్ పరిస్థితి ఇది ఘోరం అంటే ఘోరం ఉన్నది. ఆల్రెడీ ఇందులో ఏదో ఇరిగినట్టున్నది, బేరింగ్ వచ్చింది నా బేరింగ్ కోన్. ఇది బేరింగ్ కోను ఇరిగిందా, ఇంకొకటి ఏదో ఉన్నది ఇందులో. ఇగో ఇది కూడా అంటే బేరింగ్ మొత్తం కోనే ఊసింది. ఇక అది ఇరిగింది, ఇక మొత్తానికి పోయింది అది. ఇక అన్న తెలిసిన అన్న కాబట్టి ఇక ఆయన ఈ రూటర్ చేస్తాడు. ఇక మన బండి వచ్చిందని ఇక ఇది పక్కన పెట్టేసి ఇక మన బండి చేస్తాడు. ఇక అన్న ఇక లంచ్కి పోయిండు. లంచ్కి పోయిన తర్వాత ఇక వచ్చి దీన్ని మంచిగా క్లీన్ చేసి ఎక్కించుడు ఇక ఫటాఫట్ అన్నట్టు. ఘోరం అంటే ఘోరం ఉన్నది మా ఇదైతే. ఇక కింద దాన్ని చూస్తాడు. ఇక అది చూసినాక మొత్తం క్లీన్ చేసి లోపల దాన్ని విప్పి చేస్తాడు. ఇక లోపల బేరింగ్ పోయిందో, ఇక పై దానికి పోయిందో, మధ్యలో దానికి పోయిందో, కింద దానికి పోయిందో మనకైతే తెలియదమ్మా. ఇప్పినాక అయితే మనకు తెలుస్తుంది అది దాని కథ ఏంది, కారకణ ఏంటిది అనేది. ఇక అది ఎంత కొట్టినా వస్తలేదని ఇక డైరెక్ట్ పెద్ద పానే తీసుకున్నాడు. ఇక దాంతో ఇక రప్ప ఇగుతాడు ఇక అన్న అయితే. ఇగో ఈ గేర్ మామ, ఈ గేర్ది ఒక పన్ను ఇరిగింది. ఇగో ఈ పన్నే ఘోరం అంటే ఘోరం ఇరిగింది మామ. అదైతే ఎట్లున్నది దీని పరిస్థితి. ఇక ఇక నా లోపల నట్టు బోల్ట్ అన్నీ ఎక్కుతాడు. ఇక
ప్రైవేటర్ బాబు ఇదైతే అయింది. ఇక పోయి సామాన్లు తీసుకురావాలి. ఇక దీని బాబు బండ్లోకి వెళ్ళి 2 లీటర్ల డీజిల్ తీసి అంతా కడుగుతాను అన్నట్టు. ఇక మన బండ్లోనే డీజిల్ ఉండగా ఇక బయట నుంచి చూడండి పన్నా అని మన బండ్లనే తీసిన డీజిల్. అదంతా గేర్లు, చిన్న గేర్లు, పెద్ద గేర్లు, 3 గేర్లు ఉంటాయి. 3 గేర్లు అదంతా కడిగి మంచిగా నీట్గా వేసి అన్నెక్కితాడు. ఇక ఇది పెద్ద గేరు, చిన్న గేరు, ఇంకొకటిది కిందదాని గేరు అంటే మిడిల్ గేరు అదంతా కడుగుతాడు. ఇక ఇది పెద్ద గేర్ మామ. ఇది పెద్ద గేర్ గుద్ద గేడ్చినట్టు ఇది ఒకటి ఎరిగింది మామ. ఇంకొకటి ఇది ఇది ఒకటి 2 పనులు ఎరిగినాయి. పోయి దీన్ని ఇక చేపియాలి. ఇక అది కోను కింద దానికి ఉంటుంది. అది ఇక కోన్ ఫిట్ చేసి లోపల మంచిగా ఎక్కించినాక బేరింగ్ ఎక్కియాలి. ఇక అన్నబండి అన్నది ఇక పెద్ద చిప్ప ఎక్కిస్తాడు అన్న. ఇది ఎక్కించినాక తర్వాత పని తర్వాత ఉంటుంది. ఇక బండి ఎక్కినాక అన్న నట్టు బోల్ట్ చూసుకుంటాడు. నట్టు బోల్ట్ ఫటాఫట్ అన్నట్టు. అన్న పని అయితే కొంచెం ఫాస్ట్గానే ఉన్నది. ఓకే పర్లేదు. దీని లోపలే మా బేరింగ్ పోయింది. ఈ కోన్లో ఏమైనా ఒక దిక్కు పెద్ద ఒకటి దిక్కు చిన్నవి ఉంటుంది అన్న? అంతా సేమే. బేరింగ్ ఒకటి మూడిటికి అంటే పైదానికి 2 కింద మధ్యలో దానికి ఒకటే పడుతుందా? మధ్యలో దానికి 2, పైదానికి 1, కింద దానికి 1. ఒకటి వేసుకుంటే ఎక్కువ పని లేమన్నా గేరు ఏది అమ్మే ఈ బేరింగ్ అంతే. ఇక వాటి కాటర్ పిన్నులు ప్రతిదాని ఒకటి కొట్టాలా? ఇక నట్లు టైట్ చేసి ఆయిల్ పోసి చెక్ చేసుడే అంతే. ఇక ఏర్ బాపదా లేకుంటే దేనికన్నా కిందది? అన్న అయితే చిన్నగా ఆయిల్ పోస్తాడు. కింద పోనీయకుండా చుక్క కూడా కింద పోనీయకుండా పోస్తాడు మా అయితే ఆయిల్ అయితే. ఈడ చుక్క పోయకుండా పోతాడు అనబట్టే అటు పోసింది ఆయిల్ అయితే అయిపోయినట్టే. ఇవాళ పొద్దున్న రూటర్ లేపేటప్పుడు ఇదేమో విషయం వచ్చింది. ఇది ఇక చూపెడతా ఆగండి ఒక నిమిషం. లోపల థ్రెడ్డింగ్ పోయినాయి మా దీని బాబాయ్ అయితే మొత్తానికి పోయింది. ఇక ఇదేమో పొగలు ఎక్కుతుంది. ఇది మామూలు అంటే మామూలు వీడలేదు.
ఘోరం అంటే ఘోరం ఉన్నది, ఒత్తిగానే పోతాను ఇవి అయితే. ఓకే ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా అయితే బండి అయితే బయటకు వచ్చింది ఇక. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోలో కలుద్దాం. అందరికీ బాయ్.